చర్చించు, మెప్పించు, అంతిమంగా విశ్వాసాన్ని పెంపొందించు. అప్పుడే విజయం వరిస్తుందనేది అమెరికా ఎన్నికల సూత్రం. అక్కడి విద్యార్థి సంఘాలు ఏటా నిర్వహించే ఎన్నికల్లో ఇదే పంతా అనుసరిస్తాయి. అలా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో స్టూడెంట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు తెలుగు తేజం గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్. ఇంతకీ ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఈ ఘనత ఎలా సాధించాడు తదితర విశేషాలు సూర్యకాంత్ మాటల్లోనే విందాం. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుకునేందుకు విజయవాడకు చెందినటువంటి గొట్టిపాటి సూర్యకాంత్ ప్రసాద్ అమెరికా ఫ్లోరిడా యూనివర్సిటీలో చేరడం జరిగింది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఫ్లోరిడా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక జరిగి మనతో పాటు సూర్య ఉన్నారు. అండ్ మరి వివరాలు తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్. సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఎట్లా అనిపించింది, ఏ విధంగా అక్కడ ఎన్నికల ప్రాసెస్ జరిగింది? క్రెడిట్ ఇవ్వాల్సింది మా డాడీకి ఇవ్వస్తాను. ఆయన రాజకీయాల్లో చూడడం, ఆయన మాట్లాడే తీరు, ఆయన స్పీచ్ ఇవ్వడం, తర్వాత పీపుల్తో ఎలా మమైకం అవ్వాలి అనేది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇది మా యూనివర్సిటీలో అరౌండ్ 50,000 స్టూడెంట్స్ వరకు ఉంటారు. ఈ ఎలక్షన్ అనేది ఓపెన్ టు ఎవ్రీ వన్. నాకు అగెయిన్స్ట్గా 3 క్యాండిడేట్స్ నుంచి ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఇండియన్స్ లేరు, మొత్తం ఆ కంట్రీ వాళ్ళే. మోస్ట్లీ పొలిటికల్ సైన్స్ మేజర్స్ నుంచి ఉంటారు. ఎవరైనా నుంచోవచ్చు. ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఓట్ హక్కు ఉంటుంది వాళ్ళ లీడర్ని ఆప్ట్ చేసుకోవడానికి. అలాగా మనం క్యాంపెయినింగ్ బాగా చేయడం జరిగింది. దాని ద్వారా మనం గెలిచాము. ఇంకా యూనివర్సిటీకి సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో స్టూడెంట్ ఎన్నికల్లో కూడా ఎలా ఉంటాయి, టాపిక్స్ ఎలా ఉంటాయి, అలాగే మన కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది? ఎట్లా అయితే అమెరికన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, మాకు డిబేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్ వచ్చి అక్కడ డిబేట్స్లో మమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. అంతేకాకుండా ఓపెన్ టు ఫ్లోర్ ఉంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మమ్మల్ని మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీడియా పీపుల్ కూడా వచ్చి మమ్మల్ని మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మేము వాటికి ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ దాన్ని గమనిస్తూ ఉంటారు. ప్రతి పత్రికలోనూ, యూనివర్సిటీ పత్రికల్లోనూ యూనివర్సిటీ క్లబ్స్ లీడర్స్ అందరూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ టీమ్ అనేది ఒకటి ఉంది. ఇంచుమించు 20 మంది ఉన్నారు. దానిలో ఒక విభాగంగా అవుట్ రీచ్ అనే ఒక విభాగం ఉంది. వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, దాన్ని మేము ఎలాగా బెటర్గా చేయొచ్చు అనేది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తర్వాత మేము ఒక మేనిఫెస్టో తయారు చేసాము. ఆ మేనిఫెస్టోని స్టూడెంట్స్లోకి క్యాంపెయిన్ చేయడం, దానికి తగ్గట్టు మేము స్టూడెంట్స్తో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఇంకా అలా జనాల్లోకి వెళ్ళేవాడిని. అంటే మీ క్యాంపెయిన్లో కానీ వాటిలో ఎలా అష్యూరెన్స్ ఇచ్చారు, అలాగే మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది? మా ఎజెండా పేరు వాయిస్, వి ఫర్ విజన్, ఓ ఫర్ 1 USF, ఐ ఫర్ ఇంక్లూసివిటీ, సి ఫర్ కొలాబరేషన్ అండ్ ఈ ఫర్ ఎంపవర్మెంట్. విజన్ అనేది ఏంటంటే USF అనేది ఇప్పుడు టాప్ 50 పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒకటి ఉంది. ఇదే మేము ఒక విజన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏదైతే యూఎస్ఎఫ్ని టాప్ 50 నుంచి టాప్ 25 యూనివర్సిటీస్ తీసుకెళ్తుందో. సెకండ్ది 1 USF. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా అనేది మొత్తం 3 క్యాంపస్లుగా డివైడ్ అయి ఉంది. ఒకటి టాంపా క్యాంపస్, ఒకటి సెయింట్ పీటర్స్బర్గ్ క్యాంపస్ అండ్ ఇంకోటి సారస్వోటా క్యాంపస్. సో 3 అనేది 3 డిఫరెంట్ ఇండివిజువల్స్గా రన్ అవుతున్నాయి. కానీ మొత్తాన్ని మమైకం చేసి స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్ చేయాలనేది నా కోరిక. సో అది 1 USF కిందకు వస్తుంది. ఇంకోటి ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే రేసెస్ని, రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్, రిగార్డ్లెస్ ఆఫ్ రేస్, రిగార్డ్లెస్ ఆఫ్ సెక్స్, అందరికీ ఈక్వాలిటీ ఉండాలనేది నా కోరిక. దాన్ని ఈక్వలేట్ చేద్దని ఇంక్లూజివిటీ అనేది ఒకటి పెట్టుకున్నాం. కొలాబరేషన్ అంటే ఇప్పుడు ఫుడ్ ఇన్సెక్యూరిటీ మీద మెయిన్లీ వర్క్ చేస్తున్నాం. లోకల్ ఫుడ్ ట్రక్స్తో, లోకల్ రెస్టారెంట్స్తో వాటితో కొలాబరేట్ అయ్యి మేము ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఖచ్చితంగా తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎంపవరింగ్ ద స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. తెలుగు వాళ్ళే కాకుండా అమెరికన్స్ కూడా చాలా కష్టపడేది ఏంటంటే జాబ్స్ తెచ్చుకోవడం. అందరికీ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ ఎయిమ్. సో ఎప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు. సో అదే విషయంలో జాబ్స్ తెచ్చుకునే విషయంలో ఇంకా నేను యూనివర్సిటీని పుష్ చేసి డిపార్ట్మెంట్స్తో మాట్లాడి దాన్ని ఎలా మెరుగుపరచవచ్చు అనేది నేను చేస్తున్నాము. సో ఇవి నా మెయిన్ ఎజెండా, వాయిస్. ప్రధానంగా యాజ్ ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన తర్వాత మీ ముందు ఉన్నటువంటి రోల్ ఏంటి, అసలు ఏం చేయాలి? సో ఇప్పుడు నాకు మెయిన్ 3 హైయర్ పొజిషన్స్ వస్తాయి. 1 is స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ డెఫినెట్గా, తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ ఫ్లోరిడా స్టూడెంట్ అసోసియేషన్ డైరెక్టర్గా ఆప్ట్ అవుతాను. సో ఇప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ నా మెయిన్ రోల్ ఏంటంటే నాకు $38 million ఫండ్ వరకు ఉంటుంది. ఇంచుమించు 200-300 కోట్లు ఉంటుంది. స్టూడెంట్ గవర్నమెంట్ యొక్క జరిగే బిజినెస్ని హ్యాండిల్ చేయడం అనేది నా పని. ఇండియాలో ముఖ్యమంత్రులకి వాళ్ళ మంత్రులు ఉంటారు, మా అక్కడ అలానే ఉంటారు. స్టూడెంట్ గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు స్టూడెంటే. సో నేను మా క్యాబినెట్ని హైర్ చేసుకుని ఏం జరుగుతుంది, అసలు ఏం చేయొచ్చు ఏంటి అని క్యాబినెట్ మీటింగ్స్ పెట్టి మొత్తం వర్క్ చేస్తాం దాని మీద. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్. మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా యూనివర్సిటీలో జరిగే ఎగ్జిక్యూషన్ మొత్తాన్ని ఓవర్లుక్ చేస్తాం. ఇంకా ఫ్లోరిడా స్టూడెంట్ అసోసియేషన్ డైరెక్టర్గా ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ ఒక డైరెక్టర్గా ఆప్ట్ అయ్యి స్టూడెంట్స్కి, ఫ్లోరిడాలో ఉన్న స్టూడెంట్స్కి
ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, ఎలాంటి బిల్స్ తీసుకురావాలి అనేది మేము మాట్లాడుకుని స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడుకుని వాటిని పాస్ అయ్యేలా మేము ట్రై చేస్తాం. మీ టెన్యూర్ ఎంత ఉంటుంది, అలాగే ఇప్పుడు ఈ పోస్టులోకి రావడానికి ముందు సో క్యాంపస్లో యాజ్ ఏ యూనివర్సిటీలో మీరు పోషించినటువంటి రోల్స్ ఏంటి? టెన్యూర్ అనేది ఎగ్జాక్ట్ సంవత్సరం ఉంటుంది. మే నుంచి మే వరకు. ప్రెసిడెంట్ అవ్వకముందు నేను వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ ఉన్నాను. నేను ఒక కంప్యూటర్ సైన్స్ మేజర్ని మాత్రమే. నేను సెనేటర్గా ఫస్ట్ రన్ చేశాను. స్టూడెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. వేరే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి తను గెలిచిన తర్వాత నేను తన క్యాబినెట్ మెంబర్గా ఆప్ట్ అయ్యాను. స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్గా వెళ్ళమని చాలా సపోర్ట్ వచ్చింది. స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ నాతో మాట్లాడారు. నేనైతే బెస్ట్ అని అందరూ ఫీల్ అయ్యారు. అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి మోర్ దాన్ 50% ఓట్ డిఫరెన్స్తో ఎలక్షన్ విన్ అయ్యాను. భారతదేశం నుంచి చాలామంది అమెరికా వస్తున్నారు, అలాగే తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో కానీ వాళ్ళ డైరెక్షన్ ఇచ్చే విషయంలో కానీ మీరు ఎలాంటి రోల్ పోషిస్తారు? ఆ విషయంలో నేను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్తో ఎప్పుడు కనెక్షన్లో ఉంటున్నాను. వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవడం, వాళ్ళకి ఏమైనా వీసా రిజెక్ట్ అయిందా, వీసా రిజెక్ట్ అయితే వాటిని నెక్స్ట్ టైం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే వాటి మీద సెషన్స్ కూడా పెడుతున్నాను. అది కాకుండా ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళకి చాలా మెయిన్ ప్రాబ్లం అనేది ఎక్స్పెన్స్ అయిపోయింది. ఇండియన్ స్టూడెంట్స్ని కూడా ఎంపవర్ చేయడం కోసం స్కాలర్షిప్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంతమంది డోనర్స్తో మాట్లాడాము. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 3-4 monthsలో నాకు ఆ స్కాలర్షిప్స్ వస్తాయని కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. సో మీ డ్రీమ్ ఏంటి అసలు? నాకు జనరేటివ్ ఏఐ అంటే చాలా ఇష్టం. మొన్న సమ్మర్లో కూడా నేను జనరేటివ్ ఏఐ ఇంటర్న్గా సెన్కోరా అని బిగ్గెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో వర్క్ చేశాను. ఫ్యూచర్లో కూడా నాకు ఒక జనరేటివ్ ఏఐ మీద వాటి మీద వెళ్ళి ఒక కంపెనీని బిల్డ్ చేసుకుని దానికి లీడర్ అవ్వాలని కోరిక నాకు. సార్, మీ అబ్బాయి సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ దానిలో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడానికి మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా చెప్తూ ఉంటాను, దేనిలోనూ మనం తీసుకోము. సరైన నాయకత్వం ఉంటే ఆ నాయకత్వమే ప్రపంచంలో మన ఊరినైనా, గ్రామాన్నైనా, రాష్ట్రాన్నైనా, దేశాన్నైనా నడిపించేది నాయకత్వమే. ఆ నాయకత్వం లేకుండా మన వ్యక్తిగతంగా ఎన్ని పనులు చేసినా అవి చివరికి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. కాబట్టి కలెక్టివ్గా వెళ్ళాలి అనే మాటని నేను చెప్తా వచ్చాను. ఆ మాటలని కొంత ఆదర్శంగా తీసుకున్నానని చెప్పి ఆయన చెప్పేటువంటి మాటలో నాకు ఒక రకంగా ఆనందంగానే ఉంటుంది. సూర్యకాంత్ సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా ఎన్నికైన నేపథ్యంలో తాను మొదటిసారిగా విజయవాడ రావడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎన్నిక కావడం పట్ల తీవ్రమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.